ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఈ లైబ్రరీకి అవసరమైనటువంటి కుర్చీలు కానీ, ప్యాడ్స్ కానీ, వాటర్ ప్యూరిఫైర్ కానీ, మిగతా వస్తువులు కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు గ్రంథాలయాలు కనుమరుగైతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పెద్ద ఇనిషియేషన్ తీసుకొని అవసరమైనటువంటి ప్రతి ఒక్క చోట కూడా పెద్ద ఎత్తున నిధుల్ని వినియోగించుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రంథాలయాలు కేవలం గతంలో లాగా పుస్తకాలతోనే కాకుండా జాతీయ డిజిటల్ లైబ్రరీ పేరుతో కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి స్కీమ్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా డిజిటల్ లైబ్రరీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఆలోచన చేసుకొని కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి గోనుగుంట కోటేశ్వరరావు గారు, మేము రాబోయేటువంటి రోజుల్లో ఈ లైబ్రరీని మరింత అభివృద్ధి చేస్తూ ఒక డిజిటల్ లైబ్రరీగా స్టేట్లోనే ఒక మంచి లైబ్రరీగా అభివృద్ధి చేయడానికి దాదాపు సిఎస్ఆర్ నిధులతో పాటు, ఎన్డీఆర్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక 8 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లైబ్రరీని వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ రాబోయేటువంటి తరాలకు ఒక మంచి బహుమతిగా ఈ లైబ్రరీని ఇద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఈరోజు పిహెచ్డి తీసుకున్నటువంటి సోదరుడు మురళి గారికి, అలాగే బోళ్ళ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం.